నువ్వు నాకు ఇయ్యవయ్యా అంటే ఆయన ఇస్తానన్నాడు, కానీ నేను పరీక్ష చేయాలంటే చేసుకో, దానికే ఉందన్నాడు ఆయన. ఇసుక ఇచ్చి అన్నంగా వండి పెట్టమని అడిగాడు. సరిగ్గా అనసూయకి నారదుడు ఇనుప గుగ్గుళ్ళు ఇచ్చి గుగ్గుళ్ళుగా వండి పెట్టమన్నట్టు. ఇసుక ఇచ్చి అన్నంగా చేయమన్నాడు ఆయన. 10 నిమిషాల్లో అన్నం చేసి మహానుభావుడికి అన్నం పరవాన్నం వండి పెట్టింది. అందుకని నువ్వు నాకు తగిందానివి అని చెప్పాడు. అంతటి పాతివృత్యం సిద్ధించిన ఆవిడ. అందుకని చూపిస్తారు అరుంధతిని, ఊరికే చూడడానికి కాదు. ఇక్కడ అంతేకాదు, ఇంకొక పరీక్ష. ఆవిడని పెళ్లి చేసుకున్నాడు, చేసుకున్నాక ఇంకో పరీక్ష పెట్టాడు. ఏమిటయ్యా, ఎవరిని చేసుకునేవాడు ఆవిడని చేసుకున్నామంటే ఆవిడ గొప్పతనం మీకు తెలియదు, ఊరుకోడన్నాడు. వీరిద్దరూ నదీ తీరానికి స్నానానికి వెడితే అరుంధతీదేవి అక్కడ నిలబడింది. వశిష్ఠుడు, నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తాను, అంతవరకు ఈ కమండలం పట్టుకోమన్నాడు. అరుంధతీదేవి నిలబడి ఆ కమండలాన్ని అలా పట్టుకుని ఉంది. ఈయన స్నానానికి వెళ్ళాడు, మరి రాలేదు. సంవత్సరం కాలం దాటిపోయినా ఆయన వచ్చే వరకు అరుంధతి ఎక్కడ నిలబడిందో అక్కడే నిలబడి సమాధిలో ఉండిపోయిందండి. ఆ మహాసాధ్వి అటువంటిది, ఆ మహాసాధ్వి అటువంటిది. అంత యోగిని, అంత తపస్విని. మనం అందరినీ భక్తులను చేసి పారేస్తాం. శబరి భక్తురాలు కాదండి, నాకు చికాకెత్తిపోతుంది.